ఈరోజు వచ్చేసి చికెన్ స్పెషల్. బాబు ఏందిరా ఏముండు నేను చెప్తా. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెద్ద వేస్ట్ గాడ మా ఇంట్లో ఏం తెలియదు. తిన్నామంటే తింటాడు కుంభాలు కుంభాలు. ఈరోజు మనం చిదినమ్మ పొద్దు పొద్దుగా అందరు దేడి దిమాగాలు తగిలిండ్రు నాకు. చికెన్ చేసుకొని తిన్నాం. చికెన్ వడలు మామూలుగా చేయను నేను. చూడండి, చికెను బెడ్, చికెను బెడ్, చికెను బెడ్, బెడ్. విజ్ఞాన ప్రదర్శనలో చికెన్ వడలు చేస్తాను. మనకి ఏమేం కావాలంటే ఇవన్నీ వస్తువులు కావాలి. నూనె, వడలు చేసుకోవాలంటే ఎంచాలి కదా, ఎంచాలంటే నూనె ఉండాలి. కొత్తిమీర, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. మామూలుగా తెల్లవాయలు వేసుకోవాలి. తెల్లవాయలు 300 ఉండాలి. 300 ఉంది తెల్లవాయలు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలు అని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కలుపుకుంటా ఉన్నాం. ఎర్రగడ్డలు, తగినంత సాల్ట్, తేనె వేద్దాము. తేనె వచ్చి అంతేగా 3 రోజులు మెడికల్ లీవ్ తీసుకోవచ్చు. సూపిని అనొచ్చు. చికెన్ చూడు, చికెన్ అంతా చూడు. కెమెరా ఏమైనా టచ్ కావాలా నీకుంది? ऊपर दे, ऊपर थोड़ा थोड़ा, बस बस. చికెన్ని మనం ఇప్పుడు చికెన్ ఉంది కదా, ఎంకలు లేకుండా కోసుకోవాలి మనం. సో మంచి మంచి ముక్కలు తీసుకుందాం మనం, సరేనా? చూడండి, అప్పుడే వచ్చేసినారు కస్టమర్స్ మనకి. చూడండి, పెద్దామ బయట కూర్చోంది. ఇలా చేస్తే ఫస్ట్ ఆమెకే పెట్టేది మేము, ఎందుకంటే ఆమె మంచి టేస్ట్ అంతా బాగా చెప్తుంది. కత్తెరతో మనమంతా ఫాస్ట్ అండ్ ఫ్రీ చేస్తాం. మనమంతా ఫార్మర్స్, యూనో. born in foreign, everything. ఏం రావట్లేదా? ఇప్పుడైతే మనము చల్లటి మా అన్న ఇంట్లో ఉన్నాము. మనమైతే ఈరోజు చికెన్తో వడలు చేసుకుంటా ఉన్నాము. ఆ వడలు వచ్చేసి ఏందిరా బెడ్ పిసుకుతా అనుకుంటారా మీరు? బెడ్ కూడా వేయాలండి. బెడ్ కూడా వేస్తేనే మంచి వడలు తయారవుతాయి. అక్కడ మా అవ్వ కూర్చొని చూస్తూ ఉంది, వడలు తినాలా వద్దా, తిని ఏమవుతానో అని. ఖచ్చితంగా నేరాలు గోరాలకి ఎక్కించేద్దామా ఏమని. ఇంటికి ఆవా వడలు తినిందా లేదా, లేకపోతే బలవంతంగా నోట్లో పెట్టి కుక్కారా? ఎవరు కుక్కేది? నువ్వే కుక్కుతావా? చెప్పడట జాయింట్గా చెప్పాడు. అన్ని జాయింట్లు ఎట్లా కొడితే ఎట్లా చెప్తారో చెప్తాడు. ఏం చేస్తున్నావురా చూసిరా? మనం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మన దగ్గర లేదు ప్రస్తుతానికి. ఇక్కడ ఉన్న ఈ 3 రకాలు మనం ఒక గ్రైండర్లో వేసుకొని మొత్తం మిక్స్ పేస్ట్ మాదిరి చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని వేసుకోవాలి మనం. వదినా, ఇక్కడ మనకి అందుబాటులో మిక్సర్ జార్ లేదు ప్రస్తుతానికి. మనం బ్రేక్ తీసుకుందాం. లేదు, కరెంట్ పోయింది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్టా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. నా దరిద్రము చెప్తే అసలు అర్థం కాదు. చికెన్ వడలు చేద్దాం అనుకుంటే కరెంటే పోయింది. అసలు ఏం చికెన్ వడలు చేయాలా? అదే సీక్రెట్లో చికెన్ వడాలని. సీక్రెట్లో చికెన్ వడలు చేస్తాం మనం. కరెంట్ పోయి వచ్చింది. ఇద్దరా లైట్ ఇరా. చూడండి, సీక్రెట్లో చికెన్ వడలు చేసుకొని తిన్నాం మనం. కరెంట్ పోయాం సరే తగ్గేదరా చుక్కంగానే. మిక్సీ ఎట్ట కొడతావు? మిక్సీ నేను చేయి పెట్టి తిప్పుతాను. అంత స్పీడ్గా తిప్పి మనం పేస్ట్ చేసేద్దాం. తగ్గేదే లేదు. సరా నేనే తిప్పుతాను, చేత్తో తిప్పుతాను అంత స్పీడ్గా. తిప్పుతా అరా ఎట్రా ఇప్పుడు ఉండరా కరెంట్ రాని. కరెంట్ ఎప్పుడు వచ్చేది వర్మ? వస్తుంది వర్మ, తొందరగా వస్తుంది. మా ఏరియాలో ఒక 10 minutes వస్తుంది.
10 minutesలో వస్తుంది. ఓవా ఓ ఇట్రా నువ్వు ఇట్రా ఒకరో ఉప్పు వేయచ్చు దీంట్లోకి సరిపోయేంత. ఉండ కరెంట్ రాని పెద్ద ఆమె వచ్చింది. ఫైనల్ డెసిషన్ దీంట్లోకి ఈ చికెన్ దీంట్లోకి సరిపోయేమైనా ఉప్పు పోయి అల్లం వెల్లుల్లి కూడా వేస్తాం. బేసి నువ్వు అంత సరిపోయేంత అందాసు చెయ్యి అందాసు. మనకి ఉప్పు వేసే చేత కాదు కానీ వంటలు చేస్తాం. అదే ఎర్రగడ్డలకి దేనికి 2 పచ్చిమిరకాయలు కూడా వేస్తాం. దీంట్లో వేసి డైరెక్ట్ వేసి ఓ పలుకుమా మామ అను. ఉప్పు నామదేశా చికెన్ నామదేశా ఏమొచ్చింది ముక్కమ్మా ముక్కమ్మా ఏంది మా ఏంది దచ్చిన ఇదే ఎల్లుల్లి పేసి తీసుకొచ్చా ఇంటికా నుంచి. చిల్లర తీసుకురావాలమ్మా నాయన. అయిందా అంతే ఉప్పు సరిపోతాయి. అది సరిపోతాయి. మహాప్రసాదం. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోండి ప్రసాదం ఇచ్చిస్తా. ప్రసాదం లాస్ట్ లో ఇస్తామమ్మా. మీరు ఊరికే నిలబడి ఆయాసపడకండి. కూర్చోండి. లేదు ఫస్ట్ అవ్వకే పెడతాం. అవ్వ బతుకుండే తిన్నాం లేకపోతే నాకు నమ్మకం లేదు. ఈరోజు నుంచి మనమైతే అవ్వ చుట్టుపక్కలకి వెళ్ళేదే లేదు. ఈరోజు వడలు కూడా ఇచ్చేది లేదు. ఉప్పేసిన పాపానికి అవ్వని చంపుదాం అనుకున్నా నేను. కానీ ఆవ తిరిగి నన్నే చంపాలనుకుంటుంది. కానీ మనమైతే మొత్తానికి అయితే వడలు చేసుకుందాం. కరెంట్ అయితే రావట్లేదు. మొత్తానికి ఏం చేయాలి? మనం ఇప్పుడైతే విరాట పర్వంలో దాంట్లో మాదిరి అది సముద్రం పాల సముద్రం చిలికినట్టు మన చికెన్ అమృతం కోసం దేవుళ్ళ అమృతం కోసం పాల సముద్రం చిలికినట్టు మనం చికెన్ వడల కోసం మిక్సీని చిలుకుదాం. ఒరే కాదు పెద్ద అడుగుతాను చూడు. చెప్పువా మిరపకాయలు వేసాను చెప్పినా కదా. బాగా బీరా లేకుంటే చప్పకుంటది. ఉప్పు సరిపోతుందా? ఉప్పు ఎక్కువ వేస్తే తినకాయలు ఇప్పుడు ఏం రా ఉండరా రే కరెంట్ రాని. రే పచ్చి తింటరా ఇది రా బ్రెడ్ రా నాయనా. బ్రెడ్ రా మనం బేల్పూరి చేస్తాం. బేల్పూరి కానీ కరెంట్ పోతుందేమో మళ్ళా. కరెంట్ వచ్చింది. మనం తొందరపడాల్సిన టైం వచ్చేసింది. కరెంట్ కూడా వచ్చేసింది మన కోసం. ఆనియన్స్ అది దాంట్లో సరిపోదేమరా. నీట్గా చేర తినేటట్టుగా. చికెన్ ఆడవేచ్చా పక్క దాంట్లో చికెన్ పైన వేద్దాము. చికెన్ త్రుటిలో తప్పిన బ్రెడ్ ముక్క దానికి ప్రాప్తం లేదు. చికెన్ వడల్లో ఉండే ప్రాప్తం లేదు. అందుకే పక్కకు పోయింది. ఇంకేం కావాలరా? 2 పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. ఏంద్రా వీడియో తీయాలా అంటారా? ఏంద్రా అట్లా అయ్యో డైరెక్ట్ మార్కెట్. రాళ్ళు ఉంటాయి రా, మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. ఏంది రాను అంటే మనం ఆది మానవులము. మనం ఏదైనా జీర్ణించుకోగలము. నేను కూడా ఆకులు కూడా తింటాను కాబట్టి నేను పెద్దగా హైజీనిక్ పట్టించుకోను.
రే తినేకి నీ నీట్గా చేయి. అంతేనా స్వామి అప్పా ఉంటుంది నీ చేతికే మొన్ను ఉండేది గూడలకి తీలే నేను మధ్యలోకి చించేసిన గూడలు ఆడోనా నీకు ఉంటుంది మొన్ను ఇంత అన్యాయంగా మాట్లాడద్దండి మొన్ను ఉంటుంది అప్ప అధ్యక్ష సరే అధ్యక్ష నిన్నేమంటే కారు తగ్గితాయమ్మ నాకు తెలుసా నీకు తెలుసా చెప్పు. వద్దు మా పెద్దవారిని మనం చిన్న పన్నగా మాట్లాడకూడదు. గురువులు పూజ్యులు అనుభవజ్ఞులు పెద్దలని తిడితే మా అమ్మ అన్నం పెడతా. మా అమ్మ పెడతాది. ఏంద్రా అన్ని మిక్సీకి ఎక్కించినావు ఆయన చూస్తేనే భయం అవుతుంది. వడలు కావాలంటే వడలు చేయాలంతే. కాదరా వడలు చేసేది వచ్చా నీకు చేత్తో ఆ? పోయి నూనె కాంచిపో. ఇప్పుడు ఆ మిక్సీ కొడితే పొర్ర అంత మిక్సీ అయితే ఎగురుతాయండు. ఇప్పుడు పోయి మిక్సీ కొట్టుకుందాం. సైలెన్స్, రిలాక్స్, అగ్ని. అది ఏం లేదు కింద అంత అయింది, కింద అంత అయింది. ఇది కరెంటే కదా అదే ఉందిలే తీసుకున్నాడు. అదేంది ఇది అట్లే ఉంది. ఒరే కింద అంత అయిందిరా, పైన ఇది తిప్పాలి మనం ఇప్పుడు. అట్లనా? మొత్తం మీరు ఏళ్ళు పెట్టి మొత్తం తీసుకోవాలి బయటికి. ఏలే పెట్టాలా? ఏళ్ళు పెడతాది ఇంట్లో ఒక వడమైన ఉంది పిండి తీర్చా వస్తలేదు. ఎంతుందిరా? ఒక వడమైన ఉంది పిండి. సరే మా వదినకి ఇచ్చేద్దాం. మా వదిన టాలెంట్ చూపించి తీస్తుంది బేస్ట్. ఏం అవసరం లేలే పడే. ఇది చూడండి, నున్నగా ఈ పేస్ట్ రకమైన చేసుకోవాలి. మనం దీంట్లో ఏమేమి వేసుకున్నామో చెప్తాం మళ్ళీ ఒకసారి. గుడ్డు చెప్పడం మర్చిపోయాను మీకు. నేను ఫైనల్గా వేసేస్తున్నా. గుడ్డు వేయాలి, బ్రెడ్ వేయాలి, దాంట్లోకి ఉప్పు వేయాలి, ఉప్పులో ఎరగడ్డ వేయాలి, ఎరగడ్డలో పచ్చిమిర్చి వేయాలి, లాస్ట్గా మనకు ఇష్టపూర్వకమైన చికెన్ వేయాలి. వేసి అన్నీ ఒక్కసారిగా గ్రైండ్ చేస్తే ఇటువంటి పేస్ట్ వస్తుంది. ఆ తర్వాత దీనికి కొద్దిగా మన చేతికి ఆయిల్ పూసుకొని వడలు చేసుకొని మధ్యలో ఒక చక్కటి రంధ్రం పెట్టి నూనెలో వేసేస్తే చక్కటి చీకట్లో చికెన్ వడలని వచ్చేస్తాయి. బాలయ్య తీరా ఏ షాట్ చూపిరా. బాలయ్య షాట్ సమయం లేదు మిత్రమా, నూనె వేయాలి. ఇప్పుడు సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా? నూనె వేడి అయిన వరకు ఉండాలి. మన దగ్గర బ్రొక్కల గింట ఉందాం చూసుకోవాలి. బ్రొక్కల గింట అయిపోయింది. కవర్తో ఈజీగా ఉంటుందిరా. అది నేను చిన్నది చేస్తున్నా. పిల్లిది ఇది వచ్చేసి ఏందిరా అది అట్టుకున్నానైనా నీకే ఒకలాగుంది. ఏందిరా వడలు ఫస్ట్ ఉడమరి చేయరా, మళ్ళీ బొక్క పెడుతూ. సరే ఇవ్వండి ఏదో మీదే. ఇన్ఫ్లుయెన్సర్ చాలా కష్టపడుతున్నాడు వడ చేయడానికి. ఆ నీళ్ళలో కడుక్కోరా. మనం ఇట్ట వడలు చేసుకోవాలి. మరి అంత పెద్దగా చేయకు. నేను చూడండి, వడొచ్చింది. ఫస్ట్ కొంచెం చుక్క వేరా దాంట్లో ఉడుకుతుందా లేదని తెలుస్తుంది. ఈరోజే పెంచావా? ఈ చేతితో పెంచాలంట వడలు. నూనె ఇంకా కాగుతా ఉంది. నూనె వదిలే రే. దీని మన ఇట నూనె ఇది మసాలా ఇది అద్దుకుని మర్చిపోయారా? ఏంది మసాలా? గుడ్డు కొట్టి ఇది పౌడర్ చేసి ఇట అద్ది వేయాల. ఏంది ఏంది అంటావు? అదిరా, అది ఇట ఉప్పు కారం వేసేసి ఇది చేసుకొని నాకు అర్థం కాదు. గుడ్డలో అద్ది వేయాల. మళ్ళీ ఏదో చేస్తా ఉన్నాడు. చెప్పురా ఏం చేస్తున్నావు? మనకు వడలు క్రిస్పీగా ఉన్నకి మనం ఇది బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ని మనం పొడి పొడిగా చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని
ఫస్ట్ ఇది మనం ఇచ్చేద్దాం. చూడండి ఇట్లా పొడి అవుతుంది. మనం ఈ చేసుకున్న వడని గుడ్డు పగలగొట్టిన గుడ్డులో అద్దుకొని దీంట్లో అద్దేసి మనం నూనెలో వేసేయాలి. అప్పుడు మనకు క్రిస్పీగా తయారవుతుంది. ఏంద్రా ఇట్టున్నాయి కోడిగుడ్లేనా లేకపోతే ఎలక గుడ్లు అయ్యి? బాతుగుడ్లు. బాతుగుడ్డు పెద్దగా ఉంటుందా? పాముగుడ్డు. జరిపోత గుడ్డు ఇది. చెప్పురా నీ గుడ్డు అని చెప్పు. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, బాగా కలుపురా. నేను ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపించాలి? గ్రీజ్ ఉంటుంది చూస్తాం, తెల్ల గ్రీజు. మనకైతే రెడీగా మనం ఫస్ట్ కూడా వేసేద్దాం. చూడండి ఇట్లా చేసుకునే దాన్ని దీంట్లో అద్దేయాలా? ఏంది గుడ్డురా. ఓకే, గుడ్డులో అద్దుకున్నాక ఈ పౌడర్లో మనం ఇది చేయాలి. మనకు అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఏందిరా అది అట్లుంది నాయన? నాని భయం వచ్చింది. నూనె జాగ్రత్త, నువ్వు నూనెతో జాగ్రత్త. దాంట్లో పెట్టేసాడు, పెట్టారా ఎందుకని వడ రెడీ. ఉండరా రే. వడ రెడీ. వడే తిప్పునా నేను? చూడండి. ఒక గిన్నె ఆడుంది, గిన్నె రెడీ చేయమన్నా. భయంగానే మనం ఒక వడ వేసేసాము. ప్రతిరా మాడిపోతుంది. వాడు మడగొట్టినాడు. అది ఎట్లుంది బొగ్గు మాదిరి అయింది. నూనె బాగా కాలుతుంది నాని. నూనె భయంకరంగా కాలుతున్నట్టుంది. మంట తక్కువ చేసేద్దాం మనం. అది ఎట్లుంది తెలుసా? లేదులే, పౌడర్ ఎక్కువ కలిపేసాం మనం. బొగ్గు పిల్ల మాదిరి ఉంది అది. పౌడర్ ఎక్కువ కలిపేసాం. చూడండి బాగా మేము చూడం సార్, మీరేది బొగ్గు వడలు చేస్తున్నారు, చికెన్ వడలని. ఒరే నాకు మెంటల్ లేపాకు. ఇది మాట వినట్లే నూనె అనుకుంటే, నూనె లేకుంటే. నాకు అసలు నీ ఫేస్ ఇది కనిపించలా, చెయ్యి కనిపించలా. అంటే దీంట్లో ఇట్లా వడ పెట్టుకోవాలి. వడబెట్టుకో. వడ కాదు, బొక్క పెట్టుకోవాలి. దాన్ని ఎత్తి దాంట్లో మడత పెట్టి ముంచి అది ఎట్లా పిసుకురా. ఏందిరా రే? ఎవడరా నీకు ఇది చూపించింది యూట్యూబ్లో? ఎక్కువ వేయకుండా తక్కువ వేద్దాము. ఇది ఎందుకంటే ఇదే అవుతుంది. కానీ వడలొద్దు, కానీ ముగ్గాలు వేసి ముగ్గాలు. చూడండి పుడిసేసేదాన్ని గుడ్డదా ఈ గుడ్డ అదాడు గుడ్డ ఇతర గుడ్డ తిప్పునా ఇది మాడిపోతుంది. అమ్మో నాయనా ఊరా. మీ వదనికి రా, మీ వదన ఉండదు. తీసే. చూడండి మన చిక్కటి కూడా. తిప్పిరా. ఊరే కాలుతుందిరా నూనె. వడ చేసుకోండి, చికెన్ వడలు. చికెట్లో వచ్చి చికెన్ వడలు. చూడండి వడలే. అట్టి కొంచెం వడ చూడు. వడ మంట పెద్దది పెట్టు. మంట పెద్దది. జుమ్ వడ ఇది తెలుసా మీకు? వడ బొక్కలోంచి వేసి చూపిస్తా. అది ఫస్ట్ వేసేదే 20 నిమిషాలు అవుతుంది. వడలు చికెన్ వడలు ఇంకా వచ్చేసాయి. మనకైతే బాగా వచ్చేసినాయి. పైకి తిప్పరా.
మనకైతే టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే నిజం చెప్తాం, మనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎందుకంటే ఉప్పు అవన్నీ నేను పెద్దామ తెప్పించా కొంచెం, మా ఇంటి పక్కనే ఉంది పెద్దామ కూడా తినేసింది స్టార్టింగ్లో ఫస్ట్ పడే. నూనెతో కొంచెం జాగ్రత్త. ఓకే, మీ ఇంట్లో కూడా మీరు కూడా చికెన్ ఆర్డర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్, పీస్.